అంతులేని ప్రోత్సాహం, భవిష్యత్పై భరోసా, ఆచరణయోగ్యమైన ఆలోచనలు, ఇలా అన్ని రకాల అంశాల మేళవింపుగా సాగింది విశాఖలోని సిఐఐ సదస్సు. అందుకే 3 రోజుల పాటు సాగిన ఈ సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ వేదికగా కుదిరిన ఒప్పందాలు ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహం అందించాయి, వ్యాపారవేత్తల్లో నమ్మకాన్ని పెంచాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 16 నెలల కాలంలో వచ్చిన పెట్టుబడులు ఒక ఎత్తు అయితే, ఈ 3 రోజుల్లో వచ్చిన పెట్టుబడులు మరో ఎత్తు. మొత్తంగా ఈ సదస్సు భారీ విజయాన్ని సాధించడమే కాకుండా భవిష్యత్తుపై భరోసా పెంచింది. అక్షరాల 25 లక్షల కోట్లు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి. 17 నెలల్లో సాధించిన ఘనత ఇది. ఇందులో అత్యధిక వాటా మాత్రం ఇటీవల జరిగిన సిఐఐ సదస్సు ద్వారానే వచ్చాయి. విశాఖపట్నం వేదికగా 3 రోజుల పాటు సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించారు. ఈ సమ్మిట్లో పాల్గొనేందుకొచ్చిన పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రకటించేలా కృషి చేసింది ప్రభుత్వం. ఈ వేదికగానే ఎన్నో ఒప్పందాలు కుదిరాయి. అందుకు తగ్గట్టుగా ప్రకటనలు వెలువడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు ఇలా పెట్టుబడుల రూపంలో ఫలితాలు కనిపించాయి. సరైన ఆలోచనలతో వస్తే చాలు, వాటిని ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫలితంగానే అంచనాలకు మించి 30% పైగా పెట్టుబడులొచ్చాయి. ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ పెట్టుబడులు ఎంతో ఊరటనిచ్చాయని చెప్పాలి. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా కితాబిచ్చారు. అంతేకాదు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక ఎస్క్రో ఖాతా తెరుస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ తరహా అకౌంట్ తెరుస్తోన్న తొలి రాష్ట్రంగా ఏపీ సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు సీఎం. బిజినెస్ ఎక్స్పోల కోసం ఢిల్లీలోని భారతీయ మండపం తరహాలో విశాఖ సాగర తీరాన ఆంధ్ర మండపం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము, అలాగే వైజర్ అని ఒక యుఎస్ కంపెనీ, ఇంకా క్యూబిటెక్ అని ఇంకొక స్టార్టప్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్వాంటమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయబోతున్నాము. దాదాపు 50,000 యువతకి ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రొడక్టరీ క్వాంటమ్ కోర్స్ అనేది అందజేయబోతున్నాము. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కూడా అందరూ కూడా పెద్ద విధంగా క్వాంటమ్ గురించి నేర్చుకోవచ్చు. రేపొద్దున క్వాంటమ్కు సంబంధించి ఉద్యోగాలు అయినా బిజినెసెస్ అయినా చేస్తానికి ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది బాగా పనికొస్తుంది. ఇంకొకటి, వి సైన్డ్ MOU టు ఎస్టాబ్లిష్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో. అక్కడ మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆల్గరిథమ్ డెవలప్మెంట్ బేస్డ్ ఇన్ క్వాంటమ్ చేయబోతున్నాము ఫైనాన్షియల్ సర్వీసెస్కి. సో క్వాంటమ్ వ్యాలీలో వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మేము ఒక కంపెనీ, అలాగే మాతో పాటు ఇంకొక 30 అదర్ స్టార్టప్స్ ఉన్నారు. మేమందరం కూడా అక్కడ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయబోతున్నాము. క్వాంటమ్ వ్యాలీ ద్వారా we aim to become one of the biggest quantum hubs in the world. భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన పారిశ్రామికవేత్తలను తీసుకురావటం ఆషామాషీగా జరగలేదు. సదస్సుకు 4 నెలల ముందు నుంచే విదేశాల్లో ప్రచారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్ ప్రణాళికలు రచించారు. సింగపూర్, లండన్, UAE, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలు చేపట్టేలా వ్యూహరచన చేశారు. భాగస్వామ్య సదస్సు వేదికగా స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపనలు జరిగాయి. గత పాలకుల హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించని సంస్థలు మళ్లీ ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో రెన్యూ పవర్, బ్రూక్ఫీల్డ్, రేమండ్స్ తో పాటు రిలయన్స్, AM గ్రీన్ వంటివి కీలక సంస్థలున్నాయి. ఇంధన రక్షణ కోసం ప్రపంచ ఆర్థిక వేదికతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో గతంలో రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిన కంపెనీలను తిరిగి వచ్చేలా చేయటంలో తెర వెనుక లోకేష్ కీలకంగా కృషి చేశారు. అమరావతిలో ఏర్పాటయ్యే క్వాంటమ్ వ్యాలీకి తొలి పెట్టుబడుల ఒప్పందాలకు విశాఖ వేదికైంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖలో ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంది. విశాఖలో 1 గిగావాట్ సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చింది. సదస్సులో కేవలం MOUలకే పరిమితం కాకుండా భవిష్యత్ అవసరాలపై పారిశ్రామికవేత్తలు చర్చించారు.
వచ్చే ఏడాది కూడా ఇదే తేదీలో విశాఖలో CII సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. This CII summit has been great for us to come to Vizag. It's amazing that they've set this all up in a few days. I know that the Andhra Pradesh government had put in a lot of work in promoting it during roadshows. Minister Lokesh was in Australia about 3 weeks ago, and he had many roundtables where he promoted this at. So we had a couple of Australians here who only thought about coming after meeting him. I know the Chief Minister went to other countries as well. So they've had a good international turnout here. There's lots of local businesses from India as well. And, you know, we're happy that we were here. It was excellent time to meet with lots of stakeholders. And I think the CII has done a good job of doing it in a city like Vizag because they've set all this up themselves. పెట్టుబడుల పండగ ఉద్యోగాల వెల్లువ అన్న రీతిలో విశాఖ వేదికగా 3 రోజుల్లో 12 రంగాల్లో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. వీటి ద్వారా 16.31 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల ప్రతినిధులతో విశాఖ ఒక మినీ ప్రపంచాన్ని తలపించింది. నవంబర్ 14-15 తేదీల్లో సదస్సు నిర్వహిస్తామని ప్రకటించిన ఒక రోజు ముందే నగరంలో పెట్టుబడుల జాతర మొదలైంది. అంతకుముందు రాష్ట్రాన్ని వదిలిపోయిన పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ క్యూ కట్టారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత తాము అదే రంగంలో సిద్ధమంటూ ప్రముఖ సంస్థలు విశాఖ తలుపు తట్టాయి. రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ సంస్థలు 1000 మెగావాట్ల చొప్పున డేటా సెంటర్ల ఏర్పాటుకు వేర్వేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. Coming here to Andhra has been truly inspiring to see the level of hunger and energy about bringing investment here. It's been a pleasure, and of course we hosted Minister Lokesh when he was in Sydney, so took him out on the harbour, showed him Sydney, but you know, I come here and I see the beautiful coastline and I'm like, okay, our harbour is beautiful but your coastline is extraordinary. Yeah, well, I think that the government is obviously pursuing efforts around renewable energy and critical minerals, also around data centres, GCCs, so there's certainly opportunities there, but also education. We have universities in India that are having a presence here, so foreign campuses, also more than 400 partnerships right across India. We want to see that grow in Andhra Pradesh. We think there's enormous opportunity. పెద్ద సంస్థలే కాదు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు నోచుకోక ఇబ్బందులు పడిన వారు కొత్త పెట్టుబడులకు ఉత్సాహంతో ముందుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచే పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారు. ప్రతి 15 రోజులకొకసారి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున అనుమతులిచ్చారు. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి ఆమోదం తెలిపారు. తక్షణమే ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ సమ్మిట్ లో 3 రోజుల్లో 613 ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్ అధికారులు కాకుండా 4975 మంది ప్రతినిధులు హాజరయ్యారు. We've been learning about everything from the Amaravati planned city, which is obviously going under tremendous growth, to the Quantum Valley project down in Amaravati. But the really exciting thing for me has been learning about what's happening here in Visakhapatnam. So Vizag is one of India's most beautiful cities. There is nowhere else in the country where the hills meet the sea in the way that they do here. And it's fantastic to see the development that's happening in the city and surrounding. From the new airport, Bogopur, we're about to hear from Ram Mohan Naidu, Aviation Minister. We also have been talking about the work with education. I'm particularly involved with universities from Australia who are interested in investing and supporting education and research in Andhra Pradesh, particularly around agriculture, marine sciences, fisheries, and all of the coastal livelihoods that Andhra Pradesh depends upon and also exports to the world. ఈ సదస్సులో మొత్తం 41 సెషన్లు నిర్వహిస్తే ఇందులో ప్లీనరీ సెషన్లు 26, రాష్ట్ర సెషన్లు 11, కంట్రీ సెషన్లు 4 ఉన్నాయి. ఐరోపా, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూజిలాండ్, మెక్సికో దేశాల ప్రభుత్వ ప్రతినిధుల సమావేశాలు కొనసాగాయి. భాగస్వామ్య సదస్సు సందర్భంగా దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అంతకు మించిన స్పందన లభించింది. సుమారు 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలు విశాఖకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునరుద్ధరించడం, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ వేడుక సాగింది.
Japan and Andhra Pradesh have had a very strong relationship on business and investment, and also towards the future we have greater potentials. Huge investment to the Andhra Pradesh, and the second area is the pharmaceutical areas. Toyama Prefecture, it has a very strong potentials for the pharmaceuticals, and number three is renewable energy. So on all of those areas we try to see the great investment from Japan to Andhra Pradesh. దాదాపు 7.63 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 123 ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలోనే జరిగాయి. అంటే మొత్తం ఒప్పందాల్లో 58% సీఎం సమక్షంలోనే కుదిరాయి. మొదటి రోజు 3,65,304 కోట్లు, రెండో రోజు 3,49,476 కోట్లు, మూడో రోజు 48,430 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నారు. మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రుల సమక్షంలో 5.62 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 490 ఒప్పందాలు జరిగాయి.